హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ శంకర్ గౌడ్. ముందే చెప్పి ఉంటే ముంచేదా మున్నేరు. అధికారుల నుంచి ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్లే నష్టపోయామంటున్న బాధితులు. కట్టుబట్టలతో మిగిలిన ముంపు. బాధితులు ఖమ్మం నగరం రూరల్ మండలాలను ముంచెత్తిన వరద. 50కి పైగా కాలనీలో 10,000 మందికి పైగా నిరాశ్రయులైన వైనం. ఇల్లు దుకాణాల్లో బురద మేటలు, చివరకు బురదే మిగిలిందంటూ రోదన. ఆహారము మంచినీటి కోసము ఎదురు చూపులు. 50 కోట్లలో నష్టం. 50,000 కోట్లలో నష్టం అంటే ఇది ఏమైపోయిందంటే వర్షం వస్తుందని పైన మనకు కనిపిస్తుంటుంది. అయినా ఆ టైం దాకా వర్షం రాకపోతే నైట్లో అందరు పండుకున్న తర్వాత మరి ముందే చెప్పి ఉంటే, ఎవరికైనా చెప్పి ఉంటే కావాలని పగ సాధింపు కాదు కదా. ఇప్పుడు వాళ్ళకు ఐడియా ఉంటే ముందే అగర్ వచ్చేది ఉంటే, ఇది ముందే చెప్పి ఉంటే నిజంగానే ప్రజలకు ఈ ప్రాబ్లం అయ్యేది కాదు. కానీ మరి ఎలా జరిగిందో తెలియదు. కానీ ఏదైనా కర్మ సిద్ధాంతంలో ఇట్లా రాసి ఉంటే ఏం లేదు. గత ప్రభుత్వం చేసిన ఈ అన్యాయాలకు పాపం ఈరోజు వాళ్ళకు ప్రజలు సహకరించలే, దేవుడు సహకరించలే. ఈ విధంగా ప్రజల మీద భారం వేసేసి అప్పుల పాలు చేసి ఈరోజు మొత్తం మళ్ళీ వీళ్ళు చేసిన కమిషన్లకు ఆశపడి వీళ్ళ వంతెనలు, వీళ్ళ పిల్లర్లు, వీళ్ళ రోడ్లు, వీళ్ళ భవనాలు మొత్తం ఈ విధంగా ఈరోజు ప్రజల మీద భారం పడేటట్టు చేసేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఈ సాక్షి పేపర్ ఏమని ఇచ్చింది, ముందే చెప్పి ఉంటే ముంచేదా మున్నేరు. అంటే ప్రజలకు చెప్పరా? అధికారులు చెప్పకుండా ఉంటారా? సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది కదా. ప్రభుత్వం అయితే ముందే చెప్పేస్తుంది కదా. రెడ్ అలర్ట్ చేస్తారు కదా. తర్వాత జాగ్రత్తగా ఉండమంటారు. తర్వాత వర్షాలకి ఎప్పుడు ఈ విధంగా రాలేదు. అయినా వీళ్ళు చేస్తే ఏంటంటే మొత్తం వాటర్ను కట్టుబంద్ చేసేసారు ఎక్కడ పోకుండా. అందుకే ఈ కక్ష సాధింపుతోటి చేసిన బీఆర్ఎస్కు చివరి క్షణం దాకా ఇంకా వాళ్ళకు దేవుడు సహకరిస్తలేడు. ఇది ప్రజల మీద పడిపోయింది, వాళ్ళ మీద పడేది. ఎందుకంటే వాళ్ళు నవాబులు లేక రాజల్లాగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు చూడు, ఆ బాధలు చూడు. వాళ్ళ కట్టుబట్టలతో మిగిలిన ముంపు. ఖమ్మం నగరం రూరల్ మండలాల మొత్తం ముంచెత్తేసి ఈ విధంగా 50కి పైగా కాలనీలో 10,000 మందికి నిరాశ్రులైన వైనం. ఇల్లు దుకాణాలలో మొత్తం బురద మేటలే. అంటే బురద వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బురదను ఎత్తనికరాలు పౌడర్ అవుతుందని అది ఏం చేస్తుంది, చివరకు బురదే మిగిలిందండి. వాళ్ళ రోదన. పాపం వాళ్ళ ఆహారం లేక బట్టలు, బుక్స్, పిల్లలు నానా రకాలుగా ఇబ్బందులు. 50,000 కోట్ల రూపాయలు, తర్వాత 1,000 కోట్లలో నష్టం జరిగిందని ఇక్కడ ఖమ్మంలో చెప్తుంది. తర్వాత యాకేష్ సోదరులు ఒకరు గ్రానైట్ బండలపై పేర్లు చెక్కి ఆర్టిస్ట్గా కాగా మరొకరు సుతారి మేస్త్రి. కుటుంబాలు 2 మోతీనగర్లో 14 లక్షలు మెచ్చించి 4 ఏళ్ల క్రితమే ఇల్లు నిర్మించుకున్నాయి. గత ఏడాది వరద వచ్చిన వస్తువులు పాడైపోయే తప్ప ఇల్లు దెబ్బతినలేదు. ఈసారి ఇల్లు పూర్తిగా నీలమట్టమయ్యాయి. సామాన్లు, దర్వాజాలు, కిటికీలు కొట్టుకుపోయాయి. చూసిరా, వాళ్ళు కష్టపడేది ఇల్లు కట్టుకుంటే మొత్తం ఆ వస్తువులు పాడయి తర్వాత దెబ్బతిని ఈసారి ఇల్లు పూర్తిగా నీలమట్టమై సామాన్లు అన్నీ కొట్టుకపోవాల్సి వచ్చింది. కిటికీలు కొట్టుకుపోయాయి. రేడియం స్టిక్కర్లు, మిషన్లు, కంప్యూటర్లు అన్నీ కొట్టుకుపోయి లక్షల్లో నష్టం వాటిల్లింది వాళ్ళకు. కానీ తర్వాత ముందస్తుగా వరద ముంపు సమాచారం ఇస్తే సామాగ్రిని ఇతర చోట భద్రపరుచుకునే వారమని ఈ సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఎంతో కష్టపడి ఆ ఇల్లు కట్టుకోవడంలా 14 లక్షలు మెచ్చించి 4 ఏళ్ల క్రితమే ఇల్లు నిర్మించుకున్నారు. కానీ ఈ విధంగా అవుతుందని కలలోగినా వాళ్ళు చూడలే. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఖమ్మం మంచికంటి నగర్లో బురదలో ఉన్న సామాన్లను శుభ్రం చేసుకుంటున్న వరద బాధితులు. ఈ వరద బాధితులు మొత్తము ఎంత సుధరాయించాలన్నా ఆ బురద దగ్గరికి ఆ బుక్స్, బట్టలు, తర్వాత బకెట్లు, నీళ్లు, బాసన్లు, ఈ బెడ్షీట్స్ ఇవన్నిటికీ మొత్తము ఈ వరద ఇంత నష్టపరిహారం జరిగినాక ఎంత శుభ్రం చేసినా అవి క్లీన్గా కావు. గంగలో పడేసినట్టే తప్ప ఇంకేం లేదు. ప్రజలకు రుణభారం ఇది మొత్తం. చాలా కష్టమైన పరిస్థితి.